ఇప్పుడు ఈ వరుస ఇన్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి సార్? ఈ స్కూళ్ళల్లో చనిపోవడాలు అంటే యాక్చువల్గా ఏంటంటే అదే ఇది కొంచెము ఈ చిన్న స్కూల్ వ్యవస్థ ఇదంతా కూడా స్కూల్ అలా లేవబ్బా, కాలేజీలు అలా లేవబ్బా, యూనివర్సిటీలు అలా లేవబ్బా. ఇవన్నీ ఇంప్రూవ్ చేయాలి. అవన్నీ ఇంప్రూవ్ చేయడానికే కమిషన్ పెట్టింది గవర్నమెంట్. కమిషన్ రిపోర్ట్లు బ్రహ్మాండమైన రిపోర్ట్ ఇస్తాం, ఆ రిపోర్ట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలి గవర్నమెంట్. అంతే చేస్తే అప్పుడు మనకి మంచి వస్తుంది. మనకి ఇప్పుడు టక్క కావు కదా. అరే 10 సంవత్సరాలు ఏం చేసినాం నేను అంటాను. మన ఊరు మనబడి అన్నాడు. మీ కన్స్ట్రక్షన్స్ ఎక్కడ లేవా? మన ఊరు మనబడి అనేది అది సరిపోదు. అది చాలా చిన్నది, అది బుల్లిది. అది పెయింటింగ్ వేసారు కనబడుతుంది. ఇదే మన ఊరు మనబడి పెయింటింగ్ ఇది. సో మేబీ ఇది కూడా అందులో వేసి ఉంటారు, రిపేర్ చేసి ఉంటారు డెఫినెట్ గా చిన్నవి. సో బట్ నువ్వు కన్స్ట్రక్షన్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కట్టినావా? అసలు దీన్ని ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రైవేట్ స్కూల్ కి ఈక్వలెంట్ చేసినావా ఏమన్నా? సో లాస్ట్ కి ఫర్నిచర్ లో కూడా నువ్వు ఆ మెగావన్ని దింపి కరెక్షన్ చేస్తేవి. తర్వాత ఇవి కూడా ఎవడో కాంట్రాక్టర్కి ఇచ్చి సో నువ్వు అది తల్లిదండ్రుల కమిటీ అని చెప్పి వాళ్ళ పేరు మీద ఎవరికో కాంట్రాక్ట్ మీ క్యాడర్కి ఇస్తుంది. సో తీరా చూస్తే నీకు ఏం చేస్తుంది తెలుసా? 800 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు కేసీఆర్. 800 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ ఉన్నాయి మన ఊరు మనబడికి సంబంధించినవి. అంటే ఎంత దుర్మార్గం చూడండి. సో నీకు గుర్తుందా? అప్పుడు 7,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని హరీష్ రావు చెప్పిండు. గుర్తుందా మీకు? ఎంత ఖర్చు పెట్టిండు మరి? ఇప్పుడు అందులో తిప్పి కొడితే 1000 కోట్లు ఖర్చు పెట్టలే. దాంట్లో మళ్ళీ 800 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్. అంటే ఏమి వ్యవసాయ? ఇప్పుడు మీకు నమ్మకం ఉందా ఈ గవర్నమెంట్ మీద? ఎందుకంటే మేమేమంటున్నాం అంటే 7% ఎడ్యుకేషన్ మీద వీళ్ళు బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. నెక్స్ట్ ఇయర్కి చేస్తారనో లేకపోతే ఇవి ఏదైనా బాగు చేస్తారనో ఏమైనా నమ్మకం కలుగుతున్నదా? ఎందుకు నేను అంటున్నా అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ అనేది కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులు వీళ్ళంతా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళే రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళే గవర్నమెంట్స్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్ స్కూల్స్ని ప్రభుత్వం స్ట్రెంథన్ చేస్తుంది అన్న ఇప్పుడు మీరు ఆలోచన నమ్మకం ఉందా? ప్రజలు మ్యాండేట్ ఇచ్చారబ్బా ఈ గవర్నమెంట్కి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దుర్మార్గులు పోయినబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. తర్వాత బీజేపీని ఓడగొట్టినబ్బా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇద్దరు దుర్మార్గులు. ఇది నేను చచ్చిపోయేంత వరకు చెప్తా పక్కా. పరమ దుర్మార్గులు వీళ్ళు. సో మనకి ఇంకా వేరే ఏం లేదు ప్రస్తుతానికి. ఈ గవర్నమెంట్ వచ్చింది. సో ఈ గవర్నమెంట్కి టైం ఇవ్వాలి మీరు. ఇప్పుడు కమిషన్ వేసి మురళి లాంటి కమిషన్ చైర్మన్ పెట్టిందంటే ఎంత కొంత కమిట్మెంట్ ఉన్నట్టే అని అనుకోవాలి మనం గ్యారంటీగా. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నేను. సో వాళ్ళు నిజంగా కూడా లోపల ఏం లేకపోతే మురళిని కమిషన్ చైర్మన్ పెడతారా? మురళి అంటోని పెట్టారు. ఐఎమ్ వెరీ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను నేను. సో ఐ థింక్ లెట్ us వెయిట్ అండ్ సీ. సో నాకు మొన్న మీటింగ్లో చెప్పడం ముఖ్యమంత్రి గారు చక్కగా, సో మేము ఆకునూరు మురళిని కమిషన్ చైర్మన్గా పెట్టాము, ఆ కమిషన్ ఇచ్చినటువంటి ప్రతి రికమెండేషన్ తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మన లాల్ బహదూర్ శాస్త్రి చెప్పారు కదా. కమిట్మెంట్ లేదంటే అంటాం మనము కదా. ఇంటర్నల్ మీ మీటింగ్స్లో ముఖ్యమంత్రి మీకు మధ్య ఏం డిస్కషన్ జరుగుతున్నాయి? ఆయన ఎంత క్లారిటీగా ఎడ్యుకేషన్ మీద ఉన్నారని మీకు అనిపిస్తున్నారు? ఆయన క్లారిటీ అంటే ఆయన క్లారిటీ నాకు ఒకటే పదంలో అర్థమైంది ఏంటంటే మంచి చేయాలనేది. అంటే ఈజ్ నాట్ ఎడ్యుకేషనిస్ట్ యార్. ఆయన ఇంతకుముందు ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ పనిచేయలేదు అట్లా. అంటే ముఖ్యమంత్రికి అన్ని అనుభవాలు ఉండాలని లేదు, ఒక మంత్రికి అన్ని అనుభవాలు ఉండాలని లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి అన్ని అనుభవాలు ఉన్నాయంటే లేదు. సో నేర్చుకోవాలి, ముందుకెళ్తుండాలి. సో కమిట్మెంట్ ఉంది అని మనకు కనబడుతుంది. మీరు వెయిట్ అండ్ సీ. సో అప్పుడు మనం డెఫినెట్గా అందరం క్వశ్చన్ చేద్దాము మీరు చేయకపోతే అట్లా. సో అందుకని ముందే మనం ఎందుకు ఇట్లా ఊహించుకోవడము? సో ఆర్ఎస్ పెట్టుకోమంటే ఆర్డినరీ బచ్చా పొలిటీషియన్ కాబట్టి, ఎందుకంటే తొందరగా ఎదగాలనే ఒక సెల్ఫిష్నెస్ ఉంది కాబట్టి మాట్లాడుతుంటాడు. సో నేను అట్లా మాట్లాడడానికి లేదు. ఐ థింక్ నాకు ఒక ప్రొఫెషనల్ బాధ్యత ఉంది. ఇప్పుడు నేను పని చేసుకోవడానికి అన్ని చేయడానికి నాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ప్లస్ అది వింటామని చెప్తున్నారు.